ప్రియులైన వారికి ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి దిన వాక్యముగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము ఒకసారి గమనిద్దాము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. ఈ మాటని మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనము మన జీవితంలో ఒక మేలును చూడాలంటే, ఒక కార్యమును చూడాలంటే ఒక పని చేయాల్సి ఉంది. అది ఏమిటో ఇక్కడ ప్రభువు వారు రాయించి పెట్టారు. జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు మనకు ఒకటి ఇవ్వాలంటే, ఒక వ్యక్తి నుంచి మనం ఒకటి పొందుకోవాలంటే ఆ వ్యక్తిని మనం అడగాలి. మనకు ఒక వస్తువు దొరకాలంటే మనం వెతకాలి. మనకి మన గృహంలోనికి మనం ప్రవేశించాలంటే మనము తలుపు తడితే వేరే వారు వాటిని తీస్తే మనం గృహంలోనికి ప్రవేశిస్తాం. ఈ విషయాల్లో ఈ వచన భాగము మనకు బాగా అర్థమవుతుంది. ఆత్మీయ కోణంలో ఆత్మీయంగా మనం ఆలోచించినప్పుడు దేవుడు మన నుండి ఆశిస్తున్నటువంటి, మనలో ఉండాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనం ప్రతి ఒక్కరూ మనకు ఉంటుంది ఆశ ఏమిటంటే, దేవుడు నాకు మేలు చేయాలి, దేవుడు నాకు ఏదో ఇవ్వాలి అన్నటువంటి ఆశ. అయితే దానికి మనం చేయాల్సినటువంటి పనులను గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు ఉన్నటువంటి భక్తుల కొరకు ఈ మాటలు రాయించబడ్డాయి. వారి జీవితాల్లో వారు అడిగి పొందుకొని ఉన్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక వ్యక్తి, శతాధిపతి అయినటువంటి వారు కపెర్నహూము ప్రాంతంలో ప్రభువు వారిని అడిగి పొందుకొని ఉన్నాడు. మనం ఒకసారి గమనించినప్పుడు వెతుకుడి మీకు దొరుకును, ఈ వెతుకులాట అనే విషయంలో మనకు ప్రాముఖ్యంగా జక్కయ్య గారు జ్ఞాపకం వస్తారు. ప్రభువు వారిని గురించి జక్కయ్య గారు వెతుకుతూ వచ్చారు. ఆయన ఏ ప్రాంతం నుండి వస్తాడు, ఎక్కడి నుండి వస్తాడని తెలుసుకొని ఆయన రాక కోసము ఆయన వేచి చూసిన అనుభవాన్ని మనము చూస్తాము. వెతుకుట, తట్టుడి మీకు తీయబడును అన్నప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే యెరూషలేము మందిరం కట్టే విషయంలో ఆ యొక్క రాజుగారి అనుభవం కోసము నెహెమ్యా గారు ఆ యొక్క పనిని ప్రారంభించడం కోసము క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుణ్ణి తట్టినట్టుగా, అంటే దేవుని యొద్ద ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాము. తట్టడం అంటే ప్రార్థన చేయడము లేదా దేవుని సమీపించడము. మనము ఈ విషయాలు గమనిస్తూ ఉన్నప్పుడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, మనకు ముందున్నటువంటి మనకు పితరులనొచ్చు, మన పూర్వీకులనొచ్చు, విశ్వాసంలో ఉండి వారు దేవుని యొద్ద పొందుకున్న వారై ఉన్నారు. మనము కూడా మన జీవితంలో దేవుని యొద్ద పొందుకోవాలంటే మనము కలిగి ఉండాల్సినటువంటి ఈ 3 విషయాల్ని మనము మన దృష్టికి తెచ్చుకోవాలి. ప్రభువు వారు గమనిస్తూ ఉన్నప్పుడు, ప్రభువు వారు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆయనకు ఎదురుపడినటువంటి వారు వారి హృదయ స్థితిని బట్టి, వారు కలిగి ఉన్న సహవాసాన్ని బట్టి దేవుని చెంత మేలు పొందుకున్నారు. మనం గమనిస్తే మత్తయి సువార్త 21:22 ప్రకారం మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి మీకు అవి అనుగ్రహింపబడతాయని లేఖనం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకేది ఇష్టమో అడుగుడి మీకు అది అనుగ్రహింపబడుతుంది అని లేఖనం సెలవిస్తూ ఉంది. మనం దేవుని యందు నిలిచి ఉండాలి, దేవుని మాట యందు నిలిచి ఉండాలి, నమ్మకం ఉంచాలి. అప్పుడు ఖచ్చితంగా మనకు దేవుడు అనుగ్రహిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. వాస్తవానికి మనం గమనిస్తే ఈ నమ్మకం గురించి మనం మాట్లాడుకోవాలంటే మన తండ్రి కంటే, మన తల్లి కంటే మనం ఎవరిని కూడా
మాట్లాడుకోలేము. తండ్రి, తల్లి మనం నమ్మకంగా బ్రతుకుతా ఉన్నప్పుడు మన జీవితంలో వారు చేసే కార్యాలు ఎంత ప్రాముఖ్యమైనయో. అందుకని ఇక్కడ తండ్రి, బిడ్డల యొక్క అనుబంధం గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. పరమ తండ్రి కూడా మన జీవితాల్లో కార్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు, ఉద్దేశించి ఉన్నాడు. కాబట్టి మనతో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. మరొక చోట 1 యోహాను పత్రిక 3:22లో దేవుడు రాయించి పెట్టిన మాటను చూద్దాం ఒకసారి. అక్కడ ఉన్నటువంటి మాటని గమనిస్తే మనకు ఏముంటుందంటే, మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నాము కనుక ఆయన వలన అడిగిన వాటి వలన మనము పొందుదుము అన్నటువంటి మాటని మనం అక్కడ చూస్తాము. ఆ మాటని చదువుదాము, మనకి ఇంకనూ ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మనం గమనిస్తే ప్రియమైన వారలారా, తండ్రికి సమీపముగా బ్రతికినవాడు, తండ్రి హృదయానికి సమీపముగా బ్రతికినవాడు, కుమార్తె, కుమారుడు, కుటుంబము ఖచ్చితంగా ఆ తండ్రి యొక్క కష్టార్జితము అనుభవించడానికి అర్హులు. ఖచ్చితంగా వారికి ఆ తండ్రి మేలే చేస్తాడు. అలాగే పరమ తండ్రి కూడా మన జీవితంలో మేలే చేయాలని ఉద్దేశించి ఉంటుండగా, మనము మన జీవితంలో మన పరమ తండ్రి అయినటువంటి దేవునితో మనకుండే సహవాసమును, సంబంధమును, వ్యక్తిగత అనుబంధమును పరిశీలించుకొని మరీ సమీపముగా ఆయన యొద్దకు వచ్చి ఈ నూతన సంవత్సరంలో, ఈ 2025వ సంవత్సరంలో ఏదైతే మనం ఆశిస్తున్నామో అది మనము పొందుకున్నటకు ద్వారాలు దేవుడు ఓపెన్ చేస్తున్నాడని విశ్వాసంతో ఆయన పాదాల చెంత మొరపెట్టి ఆయన అనుగ్రహించు మేలును పొందుకుందాము. దేవుడు ఈ మాటలు దీవిస్తుండగా దేవుని చేతికి మన హృదయాన్నిచ్చి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మా రాజా యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా తండ్రి, ప్రభువా, మీకు మేము సమీపముగా ఉంటూ నాయన మీరు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశములు మా జీవితంలో నెరవేర్చుకున్నటకు అయ్యా తండ్రి మాకు ఆత్మీయ స్థితినిచ్చి ముందుకు నడిపించండి, అనేకులకు దీవెనకరంగా ఉంచుమని యేసుక్రీస్తు పుణ్యనామమును అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆత్మీయ వాక్యము మీ యొద్దకు చేరుటకు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభువు పేరిట మీ అందరికీ నా మనవి.